హలో గైస్, వెల్కమ్ టు కంపైట్ మైండ్స్. యాజ్ అ పార్ట్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు సక్సెస్ అయినా వాళ్ళని అడిగితే ఫస్ట్ వాళ్ళ నోట్లోంచి వినపడే మాట ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి అని చెప్తూ ఉంటారు. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది నీ యొక్క సబ్జెక్ట్ యొక్క స్టాండర్డ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్క్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ద వే ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది కూడా నీకు అర్థమవుతుంది. అందుకోసం ప్రీవియస్ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ ఇవి నెక్స్ట్ ఎలా అడుగుతారు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ప్లాట్యూ డెసర్ట్? అయితే అందరికీ తెలిసిందే ఎడార్లు అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎడార్లు అడుగుతున్నారు, కాకపోతే స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఏంటి అంటే పీఠభూమి ఎడారి గురించి అడగడం అయితే జరుగుతుంది. అసలు ప్లాట్యూ అంటే ఏంటి? హై ల్యాండ్, ఏదైనా ఒక ప్రాంతం అనేది ఎత్తు ప్రాంతంలో ఎలివేటెడ్ ల్యాండ్ కొంత హైట్లో ఉంటే వాటిని ప్లాట్యూ అని పిలవడం అయితే జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే డక్కన్ ప్లాట్యూ. డక్కన్ ప్లాట్యూ ఎక్కడుంది? ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్న ఏరియా, ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఏరియాని డక్కన్ ప్లాట్యూ అని పిలవడం అయితే జరుగుతుంది. అలాగనే మనకి ప్లాట్యూ డెజర్ట్ అని అడుగుతున్నారు. ఈ ప్లాట్యూ డెజర్ట్ అనేది అటకామా ఎడారి వచ్చేసి హై ల్యాండ్ ఆర్ ఎలివేటెడ్ ఎడారి అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది? సౌత్ అమెరికాలో ఉండడం అయితే జరిగింది. ఏ దేశంలో అంటే చిలీ, ఆ ప్రాంతంలో అనేది లొకేట్ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ అటకామా ఎడారి అనేది మనకి రీసెంట్గా న్యూస్లో కూడా ఉండడం అయితే జరిగింది. అటకామా అబ్జర్వేటరీ సెంటర్ అయితే వరల్డ్లోనే హైయెస్ట్, అంటే అంత హైట్లో ఉన్న అబ్జర్వేటరీ సెంటర్ అనేది ఎక్కడ లొకేట్ చేశారు అంటే అటకామాలోనే ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈ అటకామా అబ్జర్వేటరీ సెంటర్ ఎవరికి సంబంధించింది అంటే జపాన్ దేశానికి సంబంధించిన అబ్జర్వేటరీ సెంటర్. నెక్స్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేసి గోబీ ఎడారి. ఈ గోబీ ఎడారి వచ్చేసి చైనా ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ మనం అబ్జర్వ్ చేస్తే ఆసియాలోనే లార్జెస్ట్ స్నో డెజర్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఏషియాస్ లార్జెస్ట్ స్నో డెజర్ట్ ఏంటి అంటే ఈ గోబీ ఎడారి. సార్ మరి స్నో ఉన్నా కానీ మనం డెజర్ట్ అని పిలవచ్చా? డెజర్ట్ అంటే మాకు తెలిసింది శాండే కదా, అయితే ఇంకా మరి ఏమేమి ఉన్నాయి అంటే ఈ డెజర్ట్స్ అనేవి, అంటే ఎడారి అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, నాట్ సపోర్టింగ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ప్లాంట్ ఆర్ ట్రీస్. ఓకే, ఏవైనా చెట్లు కానీ మొక్కలు వాటికి గ్రోత్ అనే దానికి సపోర్ట్ చేయకపోతే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మనం డెజర్ట్ అని పిలవచ్చు. అయితే స్నో ప్రాంతంలో మనకి ట్రీస్ అనేది గ్రో అవుతాయా? లేదు. అందుకోసమే వరల్డ్లోనే లార్జెస్ట్ స్నో డెజర్ట్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ అంటార్టికా డెజర్ట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే థర్డ్ ఎడారి ఇది వచ్చేసి ఇండియాలో ఉండడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి వరల్డ్ మ్యాప్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్ని ఎడారులు అన్నీ కూడా మనకి వరల్డ్ వెస్ట్ సైడ్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే డెజర్ట్ అనేది వెస్ట్ ప్రాంతంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సహారా డెజర్ట్ తీసుకున్నా, మీరు సౌత్ ఆఫ్రికాలో తీసుకున్నా కూడా ఇది కూడా వెస్ట్ సైడ్ ఉండడం అయితే జరుగుతుంది. అటకామా ఎడారి తీసుకున్నా కానీ మీకు వచ్చేసి వెస్ట్ సైడే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నమియాబ్ ఎడారి వచ్చేసి ఇది సౌత్ ఆఫ్రికాలో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, డాష్ హెల్ప్స్ ఫైండ్ సొల్యూషన్స్ టు కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్. అయితే స్త్రీలకు పురుషులకు మధ్య ఉన్న ఏవైతే డిస్టర్బెన్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయో వాటికి సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేసేదాన్ని, ఆ సొల్యూషన్స్ని ఏమంటారు అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని క్లియర్గా ఎలిమినేషన్ టెక్నిక్స్ నుంచి మనం సాల్వ్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే మనకి జెండర్ రోల్స్ అంటున్నారు. ఈ జెండర్ రోల్స్ అంటే మెయిల్ ఫీమేల్, వీళ్ళే కదా మనకి జెండర్స్ ఉంది. వీళ్ళ మించి ఎవరు ఉన్నారా? ఈ మెయిల్ ఫీమేల్ వల్ల ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేదు ఏవైనా సొల్యూషన్స్ ఉన్నాయా అంటే ఏమి లేవు. మెయిల్ ఫీమేల్ ఉన్నారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే జెండర్ స్టీరియోటైపింగ్. జెండర్ స్టీరియోటైపింగ్ అంటే ఫాలోయింగ్ ది ఓల్డ్ మెకానిజమ్స్ అట్ ట్రెడిషనల్ థింగ్స్. అయితే మనకి ఏవైతే పాత పద్ధతులు అనేవి ఉంటాయో వాటిని ఫాలో అయ్యే వాటిని స్టీరియోటైపింగ్ అంట. బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఇండియా ఈజ్ అ ప్యాట్రియార్కియల్ సొసైటీ, అంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ. ఇంకా మీరు క్లారిటీగా అర్థం చేసుకోవడం కోసం ఇండియాలో తీసుకుంటే టోటల్ ఇండియా మొత్తాన్ని పరిపాలించింది కూడా మెయిల్ పర్సన్సే ఎక్సెప్ట్ 2 ఉమెన్స్. అంటే ఇక్కడ ఏంటి, మ్యాక్సిమం మెయిల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి అందుకోసం మెయిల్స్ అనేవాళ్ళు, పురుషులు అనేవాళ్ళు పరిపాలించడం అయితే జరిగింది. ఫీమేల్స్ రూల్ చేశారా?
ఇద్దరు రజియా సుల్తానా, ఝాన్సీ లక్ష్మి. వీళ్ళు తప్పించి మనకి వీళ్ళు తప్పించి మనకి ఎవరైనా రూల్ చేశారంటే ఎవరు లేరు. అందుకోసమే ఇండియా ఇస్ అ మేల్ డామినేటింగ్ సొసైటీ అంటే స్టీరియో టైపింగ్ అయితే కాదు. జెండర్ అవేర్నెస్, ఈ జెండర్ అవేర్నెస్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు క్లియర్గా తెలిసింది. అవేర్నెస్ అంటే అందులోనే ఉంది పదంలో. ఈ అవేర్నెస్ ఉంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా, ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా, ఏమీ రావు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, మేజర్గా వచ్చేసి జెండర్ ప్రెజుడైజ్ అని పిలుస్తూ ఉంటాం. ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాళ్ళ మధ్యలో వాటికి సొల్యూషన్స్ ఐడెంటిఫై చేసేదాన్ని జెండర్ ప్రెజుడైజ్ అని పిలవడం అయితే జరుగుతుంది. జెండర్ అవేర్నెస్ ఉంటే దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్స్, అసలు కాన్ఫ్లిక్ట్సే రావు కదా అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇండియన్ న్యూ ఎకనామిక్ పాలసీ ఎల్పిజి స్టాండ్ ఫర్, ఎల్పిజి అంటే ఏంటి అంటున్నారు. ఇది ఎక్కడంట, న్యూ ఎకనామిక్ పాలసీ. మనకి 1990 ఆ టైంలో తీసుకుంటే ఇండియాకి సంబంధించి డిప్రెషన్ అనేది రావడం అయితే జరిగింది. ఈ డిప్రెషన్ అనేది ఆర్థిక మాన్యం అంటాం. ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ చేయడం కోసం, ఆ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన కొత్త పాలసీ విధానాన్ని న్యూ ఎకనామిక్ పాలసీ అని పిలవడం అయితే జరుగుతుంది. అప్పుడు ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే 1991లో తీసుకొని రావడం అయితే జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు అంటే పివి నరసింహారావు గారు ఉండడం అయితే జరిగింది. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఈయన ఏంటి అంటే ఈయన ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు అంటే ఎల్పిజి రిఫార్మ్స్ అని తీసుకొచ్చాడు. కొంతమంది ఏమనుకుంటారంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనుకుంటారు. ఓకేనా, అది కాదమ్మా. ఇక్కడ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ 3 రిఫార్మ్స్ అనేవి ఇండియాలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ఎల్పిజి రిఫార్మ్స్ సజెస్ట్ చేసింది ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు సజెస్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం ఈయన సజెస్ట్ చేసి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పివి నరసింహారావు గారు ఉంటే ఈయన ఇంప్లిమెంట్ చేశారు. మన్మోహన్ సింగ్ గారి స్పెషాలిటీ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, అదొక్కటి ఆయన స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్పిజి రిఫార్మ్స్ అనేది ఇంప్లిమెంట్ చేశాక ఏవైతే ఎకనామిక్ క్రైసిస్ నుంచి మనం ఓవర్కమ్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో అందరూ కూడా ఏమనుకున్నారు అంటే ఇండియాలో వచ్చేసి ఆర్టికల్ 360 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నారు. దీన్ని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఓకేనా, ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటాం. ఇండియాకి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనేది ఉండడం అయితే జరిగింది. నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 అయితే ఇంప్లిమెంట్ చేస్తారు అనుకున్నారు. ఆల్రెడీ నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ రాష్ట్రాల ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయలేదు, అందరూ ఇంప్లిమెంట్ అయింది అనుకున్నారు కానీ బట్ అవ్వలేదు. ఇన్ కేస్ అలా చేస్తుంటే ఇండియా ఎకానమీ అనేది ఇప్పుడు అంత అయ్యేది కాదేమో. అయితే ఇక్కడ మీరు ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్లో ఎప్పుడు ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అంటే ద ఇయర్ ఆఫ్ 1929లో ఆర్ 1929 to 39 ఈ ఫేజ్లో వచ్చేసి ప్రపంచంలోనే గ్రేట్ డిప్రెషన్ రావడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి 1990 రీసెంట్గా మనం న్యూస్లో చూస్తున్నాము. పాకిస్తాన్లో మనకి వన్ ఆఫ్ ది డిస్టర్బెన్స్ జరుగుతుంది. శ్రీలంకలో కూడా ఏంటి అంటే డిస్టర్బెన్స్, ఈ ఎకనామిక్ రిలేటెడ్గా డిస్టర్బెన్సెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఫుల్ ఫామ్ అడుగుతున్నారు కాబట్టి లిబరలైజేషన్ అంటే ఫ్రీడమ్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరికి అంటే ప్రైవేట్ పర్సన్స్, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఇండియాకి సంబంధించి బిజినెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని మీనింగ్. ఓకే, ప్రైవేటైజేషన్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు. అండ్ గ్లోబలైజేషన్ అంటే ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ది వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ గ్లోబలైజేషన్. అయితే గ్లోబల్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాకి ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళని కూడా ఇండియాలో ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. వీటిని న్యూ ఎకనామిక్ పాలసీ అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఎథికల్ బిహేవియర్ ఇస్ మ్యాటర్ ఆఫ్ డాష్. ఎథికల్ బిహేవియర్, అసలు వాట్ ఈస్ ఎథిక్స్? ఎథిక్స్ అంటే ద వర్డ్ ఎథిక్స్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది ఎథికోస్ అనే పదం నుంచి ఇది డెరైవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి గ్రీక్ వర్డ్. ఈ ఎథికోస్ అనేది మేజర్గా ఏం చెప్తుంది అంటే ఇట్ డిస్కస్ అబౌట్ సి గుడ్ అండ్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు అనేది చెప్పేదాన్ని ఎథిక్స్ అంటాం. దీనికి ఒక థింగ్ అనేది అప్లై చేస్తారు, ఏంటి అంటే మోరల్ థింగ్. మోరల్ అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ లాగటిది, సపోర్ట్ థింగ్. అయితే మనకి ఏదైనా ఒక
తప్పు పని చేసేటప్పుడు మన అంతరాత్మ కూడా చెప్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు అని. ఎథిక్స్ అంటే సింప్లీ నథింగ్ బట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ ఎథిక్స్ అంట. అయితే ఇక్కడ మనకి దానికి సంబంధించి ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా చేద్దామండి. ఇక్కడ పైవన్నీ అంటున్నారు పైవన్నీ కావు అంటున్నారు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. ఓకేనా, జడ్జింగ్ విత్ బిజినెస్ స్టాండర్డ్ అండ్ నీడ్స్. ఓకేనా, బిజినెస్ స్టాండర్డ్ అండ్ నీడ్స్, ఒక బిజినెస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ప్రాఫిట్. ప్రాఫిట్ అనేది వెదర్ వాళ్ళు మంచిగా అయినా చేయొచ్చు, చెడ్డగా అయినా చేయొచ్చు. దీనికి దానికి ఏమన్నా ఎథిక్స్ సంబంధించి ఏమైనా ఉందా అంటే బిజినెస్ నీడ్స్ అంటున్నాడు కాబట్టి ఈ బిజినెస్ మంచిదా చెడా అనేది మనం డిస్కస్ చేసినా ఏముండదు. మెయిన్ ఎథిక్స్ అనేది తీసుకుంటే దేని గురించి మాట్లాడుతుంది? వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అయితే బిజినెస్ అనేది చెప్తుందా? లేదు, ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి బిజినెస్ కాదు. కాన్ఫ్లిక్టింగ్ రూల్స్ సిస్టమ్ అంటున్నాడు. ఈ రూల్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాన్ఫ్లిక్ట్ డిస్టర్బెన్స్ చేయాలి అంటున్నారు. ఎథిక్స్ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి దేన్ని డ్యామేజ్ చేయకూడదు, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఆన్సరబిలిటీ. నెక్స్ట్ యాక్టింగ్ ఆన్ ఏ కన్సిడర్ జడ్జిమెంట్. కన్సిడర్ జడ్జిమెంట్ అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే సొసైటీ అని చెప్తూ ఉంటుందో దాని ప్రకారం నువ్వు నడుచుకునే దాన్ని. ఓకేనా, యాక్టింగ్ కన్సిడర్ జడ్జిమెంట్ వి కాల్ ఇట్ యాస్ అన్ కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ కూడా కాదు. ఇలాంటి వాటిని 1-2 సార్లు చదవండి. మ్యాక్సిమం చదివినాక 1-2 సార్లు మీనింగ్స్ అర్థం చేసుకున్నాక ఆన్సర్ చేయండి. అంటే మనకి ఆల్రెడీ ఇంకొకటి కూడా అడిగారు, జెండర్కి సంబంధించి ప్రెసిడైజ్ అడిగారు, ఎథిక్స్ గురించి అడుగుతున్నారు. అంటే మనకి ఇక్కడ ఏవైతే కీ వర్డ్స్ అనేవి వింటూ ఉంటామో అవి కూడా అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, మురా, బడ్వారి అండ్ రోహ్తక్ ఆర్ ది బ్రీడ్స్ ఆఫ్ డాష్. అయితే ఇవంటే కొన్ని జాతులకు సంబంధించినవి. అవి ఏ జాతికి సంబంధించినవి అంటున్నారు? ఇవి వచ్చేసి బఫెలో సంబంధించిన గేదెలకు సంబంధించిన బ్రీడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మేకలకు సంబంధించి రీసెంట్గా తీసుకుంటే జన్వారి అనేది చాలా ఫేమస్గా ఉంది. అయితే మనకి కౌస్ సంబంధించి సింధు, సిహల్వారి అనేది కూడా చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గొర్రెలకు సంబంధించి మెహ్రౌ అనేది కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే బ్రీడ్స్ అనేవి ఉంటాయో వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి? మెహర్ అనేది ఇట్స్ బిలాంగింగ్ టు ది బఫెలోస్. నెక్స్ట్, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజెస్ టు ది ప్రెసిడెంట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది డాష్ ఆర్టికల్ అంటున్నారు. ఇక్కడ మీరు ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఆర్టికల్ నెంబర్లు అడిగేవాళ్ళు దేని గురించి చెప్పేది అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కంటెంట్ ఇచ్చి ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏముంది మనకి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి. వీళ్ళకి హెడ్ ఎవరంట? ప్రైమ్ మినిస్టర్. ఎస్, కరెక్టే. అయితే వీళ్ళందరూ కూడా ఎయిడ్ అండ్ అడ్వైజెస్, సలహాలు సూచనలు అనేది ఎవరికి ఇవ్వాలంట? ఈ మొత్తం కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అంటున్నారు. ఇది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటున్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 74 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆల్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఎప్పుడు యూజ్ చేసినా మనం ఈ వర్డ్ ప్రధానమంత్రి కాడు అందులో ఇంక్లూడ్ అయినట్టే. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో భాగమే ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారు వి కాల్డ్ ఇట్ అస్ అన్ ఈస్ ది స్టార్ అమాంగ్ ది సన్ అమాంగ్ ది ఆల్ ది స్టార్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అన్ని తీసుకున్నా కానీ స్టార్సే. ఇక్కడ సన్ కూడా ఒక స్టారే, అంటే సన్ దగ్గరగా ఉన్నాడు కాబట్టి బిగ్గరగా కనపడుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మినిస్టర్సే. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఆల్సో వి మినిస్టర్. హీస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ ఫస్ట్ అమాంగ్ ది ఆల్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్టికల్ ఎక్కడ చెప్పారు అంటే ఆర్టికల్ 74లో చెప్పడం అయితే జరిగింది. ఆర్టికల్ 73 వచ్చేసి మేజర్లీ డిస్కస్ అబౌట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండ్ చేయడానికి కానీ వాళ్ళ యొక్క పవర్స్ గురించి అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 75 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ డిస్కస్ అబౌట్ ది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. The Prime Minister is appointed by the President of India and the Prime Minister will recommend the Council of Ministers to the President of India. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి గారిని ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి గారు అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై యూజింగ్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 75 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదర్
అదర్ మినిస్టర్స్ని కూడా కొంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రైమ్ మినిస్టర్ సిఫార్సు చేసే ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ కేంద్ర మంత్రి మండలి ఉంది కదా, ఈ కేంద్ర మంత్రి మండలి మొత్తం కూడా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోవర్ హౌస్. ఇక్కడ లోవర్ హౌస్ అంటే లోక్సభ. ఎంతమంది అయితే మినిస్టర్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా లోక్సభకి ఆన్సరబుల్. అయితే ఇక్కడ మినిస్టర్ అని ఆయన రాజ్యసభ నుంచి అయినా కానీ ఈజ్ ఆన్సరబుల్ టు ది లోక్సభ. వై? బికాస్ ద లోక్సభ వి కాల్ ఇట్ యాజ్ అన్ పీపుల్ హౌస్ ఆర్ పాపులర్ హౌస్. ఇక్కడ లోక్సభలో మెజారిటీని బేస్ చేసుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇదే ఆర్టికల్లో ఆర్టికల్ 75 1 క్లాజ్ ఏ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ ఆర్టికల్లో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ స్ట్రెంగ్త్ షల్ నాట్ ఎక్సీడ్స్ ది 15% ఆఫ్ లోక్సభ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర మంత్రి మండలి మొత్తము కూడా ఎంతకు మించరాదంట? 15% ఆఫ్ ది లోక్సభ. అది కూడా ఎక్కడ చెప్పారు? 75 ఆర్టికల్లో ఇక్కడ 1 క్లాజ్ ఏలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 76. ఆర్టికల్ 76 సింప్లీ ఇట్స్ రిలేటింగ్ టు ది AGI, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎట్ ప్రజెంట్ ఆర్ వెంకటరామని గారు వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కాల్ ఇట్ యాజ్ హైయెస్ట్ లా పోస్ట్ ఇన్ ఇండియా. ఈయన కూడా ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 74. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ 25 to 28 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ of Indian Constitution belongs to the which category of the fundamental rights. ఇక్కడ మనకి జనరల్గా ఆర్టికల్స్ అడుగుతారు. ఆర్టికల్స్ కాకుండా ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ వాళ్ళే ఇచ్చేసి ఏ రైట్కి సంబంధించి అని అడుగుతున్నారు. ఒకప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 14 అని కానీ 15 అని కానీ అలా అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఒరిజినల్లీ అంటే స్టార్టింగ్ అనము. స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950లో తీసుకుంటే మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్. ఫస్ట్ వన్ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం గురించి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సెకండ్ వన్ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ గురించి చెప్పడం అయితే జరిగింది. థర్డ్ వన్ రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధిక హక్కు అంటారు. అండ్ ఫోర్త్ వన్ రైట్ టు రిలీజన్, మత స్వేచ్ఛ హక్కు. అండ్ ఫిఫ్త్ వన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి, విద్య అండ్ సాంస్కృతిక గురించి చెప్పడం అయితే జరిగింది. అండ్ సిక్స్త్ ఫండమెంటల్ రైట్స్ రైట్ టు ప్రాపర్టీ, ఓకేనా, ఆస్తి హక్కు గురించి చెప్పడం అయితే జరిగింది. సెవెంత్ ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ, ఓకేనా, రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్పడం అయితే జరిగింది. ఇవి అడగట్లేదు, అయితే ఆర్టికల్స్ అడుగుతున్నారు. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి 12 to 35 వరకు వచ్చేసి ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఏ పార్ట్లో యాడ్ చేశారు అంటే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్, USA కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం రైట్స్ గురించి మెన్షన్ చేసిన కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, మ్యాగ్నా కార్టా. ఇట్ ప్రొవైడెడ్ ది ఫస్ట్ టైం సెట్ ఆఫ్ రైట్స్ అని కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ వి కాల్ ఇట్ యాస్ అన్ మ్యాగ్నా కార్టా. ఈ మ్యాగ్నా కార్టా అనేది ఎప్పుడు రాశారమ్మా అంటే 1215లో వచ్చేసి రాయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా హక్కుల గురించి కూడా మెన్షన్ చేసింది ఈ మ్యాగ్నా కార్టాలోనే. అయితే మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంట? అమెరికన్ కాన్స్టిట్యూషన్. అయితే ఈక్వాలిటీ వచ్చేసి ఆర్టికల్ 14 to 18 వరకు కూడా ఈక్వాలిటీ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 19 to 22 వచ్చేసి మనకి ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 23 and 24 వచ్చేసి రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 25 to 28 వచ్చేసి రైట్ టు రిలీజన్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 29 and 30 వచ్చేసి కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 31 వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ వచ్చేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 32 వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఇట్ ఈస్ రెమెడీ ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్. నీ ప్రాథమిక హక్కులకి ఎప్పుడు భంగం కలిగినా యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచెస్ టు ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సుప్రీం కోర్ట్. అందుకోసం పేర్లోనే ఉంది రెమెడీ అని. ఓకే, ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు? 25 to 28.
అనేది ఎవరి గురించి డిస్కస్ చేస్తుందమ్మా అంటే మనకు వచ్చేసి రైట్ టు రిలీజియన్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. మత స్వేచ్ఛ హక్కు గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయంట ప్రాథమిక హక్కులు? ఎట్ ప్రజెంట్ 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్. రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం అయితే జరిగింది. ఎప్పుడు తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ నుంచి తొలగించారు. ఏ సంవత్సరం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1978లో వచ్చేసి ప్రాథమిక హక్కుల నుంచి తీసేసి రాజ్యాంగపరమైన హక్కులో యాడ్ చేయడం అయితే జరిగింది. దేనమ్మా అంటే ఆస్తి హక్కుని. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 300 అండ్ క్లాస్ ఏలో యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మందికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుందాం, సార్ అంటే మీకంటే గుర్తున్నాయి మాకు గుర్తుండో, ఏం చేయాలి ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి? 14 to 18 అందరికి కామన్ గుర్తుపెట్టుకోండి. 19 to 22 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మిగిలినవి చాలా ఈజీ. లాస్ట్ ఎంత ఉంది? 2 ఉంది, అంటే 23, 24 రెండు ఆర్టికల్స్ వస్తాయి. లాస్ట్ ఎంత ఉంది? 4 ఉంది. 25, 26, 27, 28 4 ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చేసి కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా 2 వర్డ్స్ ఉంటాయి, 2 ఆర్టికల్స్. ఇక్కడ కూడా ఎన్నమ్మంటే 2 వర్డ్స్ 2 ఆర్టికల్స్ 29 and 30. రైట్ టు ప్రాపర్టీ 31, కాన్స్టిట్యూషనల్ రెమెడీ వచ్చేసి 32. ఇలా గుర్తుపెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ఇండియా? అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే వాటికి సంబంధించి మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటున్నారు. సహకార సంఘాల యొక్క మెయిన్ ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటున్నారు. అయితే ఇక్కడ మీరు జనరల్గా న్యూస్లో కూడా ఈ వర్డ్ వినపడం అయితే జరుగుతుంది. కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి వర్డ్ అనేది కోఆపరేటివ్ సొసైటీస్ అనేది యాడ్ చేశారు. అయితే ఇక్కడ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆ పేరులోనే ఉంది. సెల్ఫ్ అంటే హెల్ప్, గ్రూప్ అంటే ఒక గ్రూప్కి వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. ఎవరు? ఏదో ఒక బ్యాంక్. హెల్ప్ చేయడం అంటే ఏంటి? జనరల్గా హెల్ప్ చేస్తే అయిపోతుందా? లేదు. ఒక బ్యాంక్ అనేది సర్టెన్ అమౌంట్ ఆ గ్రూప్ వరకు కూడా అమౌంట్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కామన్గా మనం అర్థం చేసుకోవడానికి 1984లో వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియా అనేది డెవలప్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినందుకు మాత్రం ఇద్దా? లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా చూసుకోవాలి. అయితే ఇండివిజువల్గా అందరు రిచా? కాదు. ఇండియా వచ్చేసి బైఫర్కేట్ అయ్యేటప్పుడు ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇండియాలో తీసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. అయితే ఇలా అందరికీ ఒకరికే ఇస్తే వాళ్ళందరూ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఇన్ కేస్ ఒకరికే ఇస్తే అతను రీసెంట్గా ఇక్కడ నుంచి ల్యాండ్స్ అన్ని అమ్ముకొని వేరే దేశాలకు వెళ్ళొచ్చు. అలా కూడా అలా కూడా అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అందుకోసం ఏం చేశారు అంటే వీటన్నిటి నుంచి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయడం కోసం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆ ఊర్లో వాళ్ళని తీసుకొని ఆ ఏరియా వాళ్ళని ఒక గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే డోగ్రా అనేది ఒక గ్రూప్, అది ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. అలాగానే ఒక గ్రూప్స్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారమ్మా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన ఆప్షన్స్ని తీసుకున్నా కానీ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ నాట్ రిలేటింగ్ టు ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ టు ఇంప్రూవ్ ది హై క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అనేది అగ్రికల్చర్ సంబంధించింది, ఇది కూడా కాదు. ఇంప్రూవ్ ది టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్ సంబంధించింది కూడా కాదు. అంటే ప్రొవైడింగ్ మైక్రో ఫైనాన్స్ టు ది గ్రూప్స్. ఓకేనా? ఏవైతే సంఘాలోనే ఉంటాయో ఒక చిన్న తరహా ఆర్థిక సాయం అనేది అందించడం అయితే జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం 1992 and 93లో వచ్చేసి నాబార్డ్ ఇస్ ప్రొవైడెడ్ ది ఫస్ట్ టైం లోన్ టు ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాబార్డ్ ఇస్ ప్రొవైడెడ్ ది లింకేజ్ పాలసీ. ఈ లింకేజ్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా ఫైనాన్షియల్ లింకేజ్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ టైం వచ్చేసి ప్రొవైడ్ చేసింది ఏ బ్యాంక్ అంటే నాబార్డ్ బ్యాంక్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అవర్ ఆన్సర్ ఇస్ providing microfinance to the groups. Next, Alia Bhatt oil refinery is located at dash. అందరికీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది ఏంటి? దిబాంగ్ అనేది ఇక్కడ ఉంది అంటే అస్సాం ప్రాంతంలో ఉండమైతే జరిగింది. దిబాంగ్ ఆయిల్ రిఫైనరీ వచ్చేసి ఇండియాకి సంబంధించి ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే వచ్చేసి ఈ అస్సాంలోనే వచ్చేసి మోర్ దాన్ 100 ఆయిల్ రిఫైనరీస్ అనేది కూడా ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఆలియా భట్ కానీ ఓక్లా కానీ ఓలియట్ కానీ ఓకేనా కొల్లార్ కానీ ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గుజరాత్ అమ్మ.
ఓకేనా. ఆఫ్టర్ అస్సాం తర్వాత మ్యాక్సిమం ఆయిల్ రిఫైనరీస్ అన్ని కూడా ఉంది ఎక్కడ అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. అహ్మదాబాద్ రిఫైనరీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డాష్. ఇక్కడ ఇందాల మనకి ఫండమెంటల్ రైట్స్లోనే ఇది సెకండ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఏమి అడిగాడు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి అడిగాడు. ఏ ఆర్టికల్ అని చెప్పాము, ఆర్టికల్ 25 to 28 వరకు కూడా మనకి మత స్వేచ్ఛ హక్కు గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఆర్టికల్ అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా మనం జస్ట్ ఈ క్వశ్చన్స్లో చూస్తే 2 క్వశ్చన్స్ ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని అడగడం అయితే జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్కి. ఆర్టికల్ 15 సంబంధించింది ఏంటి అంటున్నాడు, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే అంటరానితన నిర్మూలన. అయితే మనకి ఫండమెంటల్ రైట్స్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అంటాం. ఇది వచ్చేసి 14 to 18 వరకు అనేది ఆర్టికల్స్ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డీల్స్ అబౌట్ ది రైట్ టు ఈక్వాలిటీ. అందరూ కూడా సమానత్వం గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్ ఆర్ ఈక్వల్, అందరం ఒకేలాగా ఉన్నామా? ఒక పర్సన్ ఏమో లావుగా ఉన్నాడు, ఒక పర్సన్ ఫెయిర్గా ఉన్నాడు, ఒక పర్సన్ డార్క్గా ఉన్నాడు, ఒక పర్సన్ రిచ్ పర్సన్ కింద ఉన్నాడు, ఒక పర్సన్ పూర్ పర్సన్ కింద ఉన్నాడు. అయితే ఆల్ ఆర్ ఈక్వల్? ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ బిఫోర్ ది లా. ప్రతి ఒక్కళ్ళు చట్టం ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమే అని గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్ ద ఐస్ ఆఫ్ ది లా. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ జనరలీ ఇన్ సొసైటీస్ ఆర్ డివైడెడ్ అన్ఈక్వల్లీ అని గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఏమడుతున్నాడు, 15 ఆర్టికల్ 15 వి కాల్ ఇట్ as an no person shall not be discriminated on the grounds of caste, color, gender, place of birth and religion. ఈ 5 పారామీటర్స్ మీద ఎవరిని కూడా కించపరచరాదు అని ఎక్కడ చెప్పారు అంటే ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం అయితే జరిగింది. మతం పరంగా కానీ, జాతి పరంగా కానీ, కుల పరంగా కానీ, లింగభేదం కానీ, జన్మ కారణం వల్ల కానీ ఎవరికి కూడా ఎలాంటి వివక్షత అనేది చూపించరాదు, అది నిషేధించబడింది అని చెప్తున్నారు. అయితే ఆర్టికల్ 14 మనకు తెలిసిందే ఈక్వల్ బిఫోర్ లా. ఈ ఈక్వల్ బిఫోర్ లా అనేది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈక్వల్ బిఫోర్ లా అనేది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇస్ టేకెన్ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. ప్రొటెక్షన్ ఎవరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ద లా విల్ బి ప్రొటెక్టెడ్ నాట్ బై ది పర్సన్కి కాదు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది, లాక్ అనేది ప్రొటెక్షన్ అనేది చేయాలి. ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది కూడా ఉంది. రూల్ ఆఫ్ లా అనేది ఈక్వల్ బిఫోర్ లాకి సంబంధించింది. ఫస్ట్ టైం ఆ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఏవి డైసీ గారు ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, దీన్నే ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా పిలవడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం అయితే జరిగింది. అంటరానితనం నిర్మూలన. అయితే మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక 10 days బాగా చేయాలి, అది అంటరానితనం అంటామా? ఎవరైనా వెళ్ళి అతని పక్కన కూర్చోడానికి డైరీ చేస్తారా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక 15 days బ్రష్ చేయాలి, అతని దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా సాహసాలు చేస్తారా అంటే ఎవరూ చేయలేం. దాన్ని అంటరానితనం కింద అంటామా? లేదు. సోషల్ డిస్క్రిమినేషన్, సొసైటీలో ఎవరైనా అంటరానితనం ప్రాక్టీస్ చేస్తే అది ఇల్లీగల్. ఆర్టికల్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. భారతదేశం ఎవరికి కూడా ఎలాంటి బిరుదులు అనేది అందించదు. ద ఇండియన్ స్టేట్ విల్ నాట్ గివ్ us ఎనీ టైటిల్స్ టు ది ఎనీవన్. బట్ చాలా మంది కూడా ఏమంటారు అంటే సార్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత్ రత్న ఇవి ఉన్నాయి కదా అంటారు. ఇట్ ఈస్ నాట్ ది టైటిల్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవి అవార్డ్స్, అవి టైటిల్స్ అనేవి కావు, అవి బిరుదులు కాదు, అవి జస్ట్ అన్ అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ వాజ్ ఫస్ట్ టైం మెజర్డ్ బై. ఓకేనా, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు అంటున్నారు. ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరు అంటే మనకి దాదాబాయి నెహ్రోజీ. ఈజ్ కాల్డ్ ఇట్ యాస్ అన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ పర్సన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ఏ మినిస్టర్. ఓకేనా, మొట్టమొదటిసారిగా ఇండియన్ని అక్కడ ఉన్న పార్లమెంట్కి ఎలక్ట్ చేసింది ఎవరు అంటే దాదాబాయి నెహ్రోజీ గారు. దాదాబాయి నెహ్రోజీ గారికి సంబంధించి ఫస్ట్ టైం హీ క్యాలిక్యులేటెడ్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియా. ఇండియాకి సంబంధించి జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా ఆయనే లెక్కించడం అయితే జరిగింది. ఎప్పుడు లెక్కించారు అంటే
1876లో వచ్చేసి లెక్కించడం అయితే జరిగింది. ఆయనకి ఆ టైంలో లెక్కించినప్పుడు అగ్రికల్చర్ అనే దాన్ని మేజర్గా పారామీటర్ కింద కూడా తీసుకోలేదు. ఆయన బుక్ వచ్చేసి పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా వచ్చేసి అది కూడా చాలా ఫేమస్ బుక్, అది కూడా ఒకసారి చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయనకి సంబంధించి డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే థియరీ కూడా మనకి సంపద తరలింపు సిద్ధాంతం కూడా మనకి దాదాబాయి నౌరోజీ గారే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ పిసి మహల్నోబిస్ గారు వచ్చేసి ఈయన వచ్చేసి ఫస్ట్ టైం సిస్టమాటిక్గా అంటే ఒక పద్ధతి ప్రకారం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఈయన ఎప్పుడు అంటే 1931లో వచ్చేసి సిస్టమాటిక్గా ఆయన వచ్చేసి సిస్టమాటిక్గా వచ్చేసి మనకి ఫస్ట్ టైం వచ్చేసి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. వికేఆర్వి గారు వచ్చేసి ఫస్ట్ టైం అఫీషియల్గా వచ్చేసి మనకి నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ద యాంటీ డిఫెక్షన్ లా ఇస్ పార్ట్ ఆఫ్ ది విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఏ షెడ్యూల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఇక్కడ షెడ్యూల్ ఆర్టికల్ పార్ట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ వర్డ్స్ అనేది ఎప్పుడు కూడా వినపడుతూ ఉంటాయి. షెడ్యూల్డ్ అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎనీథింగ్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ షెడ్యూల్. ఒకే దాని గురించి పర్టికులర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమడిగారు మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ షెడ్యూల్లో చెప్పారు అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం గురించే మాట్లాడిద్ది అనమాట. దాన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఎనీథింగ్ అంటాం, దాన్ని షెడ్యూల్ అంటాం. ఆర్టికల్ ముందు ఒకసారి పార్ట్ చూద్దాం. భాగం అనేది ఇట్స్ అ చాప్టర్. ఒక బుక్ మనం తీసుకుంటే చాప్టర్స్ ఉంటాయి కదా, అలా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే చాప్టర్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 పార్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఒరిజినల్గా అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ 26 జనవరి 1950 ప్రకారం తీసుకుంటే మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22 పార్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆర్టికల్స్ వచ్చేసి 395 ఆర్టికల్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ పార్ట్లో మనకి ఒక చాప్టర్ తీసుకుంటే పారాస్ ఉంటాయి కదా, ఆ పారాస్ని ఆర్టికల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది పార్ట్, ఆ పార్ట్ గురించి వివరించే వాటినే మనకు వచ్చేసి ఆర్టికల్స్ అనే పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒరిజినల్గా లేదు. ఓకేనా, ఒరిజినల్గా లేదు అంటే భారతదేశ రాజ్యాంగంలో మనకి లేదు. అయితే మనకి ఎన్ని ఉన్నాయని చెప్పాను షెడ్యూల్స్? 8. 9th వన్ వచ్చేసి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ చేయడం అయితే జరిగింది. దాన్ని అబోలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అంట. అయితే భారతదేశ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950కి వస్తే ఫర్ ది ఫస్ట్ అమెండ్మెంట్ మొట్టమొదటిసారిగా భారతదేశ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1951లోనే జరిగింది. దాని యొక్క అవుట్కమ్ ఏంటి? 9th షెడ్యూల్ అనేది కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకు వచ్చేసి 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అయితే జరిగింది. 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి అనేది మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక పార్టీ సింబల్తో గెలిచి అతనికి ఏదైనా ఫైనాన్షియల్ కానీ ఏదైనా బెనిఫిట్ కోసం పార్టీస్ మారుతూ ఉంటారు. జనరల్గా మన పొలిటీషియన్స్ చేసేది ఏంటంటే అందరు కూడా రూలింగ్ పార్టీలో ఉండాలి అనుకుంటారు. అందుకోసం ఏం చేస్తారంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఆ పార్టీకి రిజిగ్నేషన్ ఇవ్వకుండా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఇవ్వకుండా పార్టీస్ అనేది మారుతూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఈ సిస్టమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 10th షెడ్యూల్ అనేది యాడ్ చేశారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 52వ రాజ్యాంగ సవరణ నుంచి 1985లో వచ్చేసి ఈ ప్రొవిజన్ అనేది భారతదేశ రాజ్యాంగంలో యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ 7th షెడ్యూల్ అని కూడా మెన్షన్ చేశారు. 7th షెడ్యూల్ ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది డివిజన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ మనకి సెంట్రల్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఓకేనా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటాం. ఈ ఉమ్మడి జాబితా కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా నుంచి అనేది ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈ కేంద్ర జాబితాలో తీసుకుంటే మనకి మేజర్గా తీసుకుంటే ఒరిజినల్గా వీళ్ళకి లా మేకింగ్ పవర్స్ అనేది 97 సబ్జెక్టుల మీద చట్టాలు తయారు చేసే అధికారం అనేది అందించడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 100. అయితే రాష్ట్రాలకు వచ్చేసి 61 సబ్జెక్ట్స్ మీద చట్టాలు, శాసనాలు తయారు చేసే అధికారం ఉంటే ఇప్పుడు 61కి తగ్గించడం అయితే జరిగింది. అయితే ఉమ్మడి జాబితాలో ఒకప్పుడు 47 ఉండేవి, ఎట్ ప్రజెంట్ వచ్చేసి 52 యాడ్ చేయడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం వేటి మీద శాసనాలు చేయాలి అంటే ఈ 100 సబ్జెక్ట్స్ మీద.
వాటి మీద శాసనాలు తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 61. అది క్లియర్గా డివిజన్స్ అనేది పవర్స్ అనేవి డివిజన్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే 7th షెడ్యూల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ 2nd షెడ్యూల్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి సాలరీస్ ఆర్ ఎమ్యులేషన్స్ ఆర్ ఎలవెన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరికి సంబంధించిన సాలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెసిడెంట్ గారిది ఇందులో ఇంక్లూడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. ఇక్కడ చైర్మన్ అంటే మీకు గుర్తుండాల్సింది, రాజ్యసభకి చైర్మన్ ఎవరు? ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి శాలరీ ఎంత అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ జీరో. మరి ఉపరాష్ట్రపతికి జీతం అనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. హీ రిసీవ్స్ సాలరీ ఫర్ ది పోస్ట్ కాల్డ్ ఇట్ యాస్ అన్ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. రాజ్యసభకి చైర్మన్ ఎవరు అంటే మనకు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన్ని ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఆయనకి శాలరీ ఆ పోస్ట్కి రావడం అయితే జరుగుతుంది. ఓకే, మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, వీళ్ళందరూ స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళ యొక్క శాలరీస్ అన్ని కూడా 2nd షెడ్యూల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ 6th షెడ్యూల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 6th షెడ్యూల్లో మనం తీసుకుంటే మేజర్గా అడ్మినిస్ట్రేషన్ రిలేటింగ్ టు ది ట్రైబల్ ఏరియాస్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ 4 రాష్ట్రాలు మెన్షన్ చేయడం అయితే జరిగింది. AMMT అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ త్రిపుర, మిజోరాం, మేఘాలయ అండ్ అస్సాం, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రొవిజన్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ రిలేటింగ్ టు ది ట్రైబల్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోండి. ఆ 4 రాష్ట్రాలకు కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th షెడ్యూల్ డిస్కస్ అబౌట్ పంచాయత్ అండ్ 12th షెడ్యూల్ వచ్చేసి మనకి మున్సిపాలిటీస్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, మాన్సూన్ ఫారెస్ట్ లైస్ ఇన్ విచ్ క్లైమేట్ జోన్? ఈ మాన్సూన్ ఫారెస్ట్ అనేవి ఏ క్లైమేట్ జోన్స్లో ఉంటాయి అంటున్నారు. ఇక్కడ మనం జస్ట్ ఎర్త్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇది ఎర్త్గా కన్సిడరేషన్లో చేసుకోండి అమ్మా. దీన్ని భూమధ్య రేఖ అంటాం, 0 degrees. దీన్ని లాటిట్యూడ్ అంటాం. ఈ లాటిట్యూడ్కి పైన తీసుకుంటే మనకు వచ్చేసి ఏముంటుంది అంటే కర్కాటక రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దీన్ని వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ అంటాం. దీన్ని వచ్చేసి ఆర్కిటిక్ సర్కిల్, అంటార్టికా సర్కిల్, నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం. ఇవన్నీ కూడా నేను ఎలా తీసుకున్నాను అంటే లాటిట్యూడ్స్ అనే వాటిని రేఖాంశాలను తీసుకొని మనం వీటన్నిటిని కూడా మీన్ లాటిట్యూడ్స్ ప్రకారం మనం చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, మాన్సూన్ అంటే ఋతుపవనాల అడవులు ఏ శీతోష్ణ స్థితి మండలంలో ఉంటాయి అంటున్నారు. ఇవి మీకు క్లారిటీగా చూసుకుంటే ఈక్వేటర్ దగ్గర నుంచి ఇదంతా కూడా మనకి ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ సన్లైట్ అనేది అబౌండెంట్గా ఉంటుంది. ఎందుకు ఈ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది అంటే మనకి సన్ రేస్ అనేది కూడా సింపుల్ గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ సన్ రేస్ ఆర్ వర్టికల్లీ ఫాలోయింగ్ ఆన్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడితే దాన్ని వచ్చేసి మనం సమ్మర్ అంటాం. ఓకేనా, ఇది వచ్చేసి జూన్ 21 రోజు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ June 21 లాంగెస్ట్ డే అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ June 21 ఇంటర్నేషనల్ యోగా డే కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఎర్త్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ సన్లైట్ రిసీవ్ చేసుకునే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఈ ట్రాపికల్ రీజన్స్ అంటాం. అంటే కర్కాటక రేఖ దగ్గర నుంచి మనకు వచ్చేసి మకర రేఖల మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ సన్లైట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఈ సన్లైట్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సన్లైట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ప్లాంట్స్ అనేది మేజర్గా ఈ ఫోటోసిన్సిస్ జరగడానికి ప్లాంట్స్లో మేజర్గా సన్లైట్ అనేది కావాలి. అందుకోసం ఇక్కడ ప్లాంట్స్ అనేవి కూడా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. ఈ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి మేజర్గా ఏం కావాలి, మనకి వాటర్ అనేది కూడా కావాలి. ఆ వాటర్ అండ్ సన్లైట్ అనేది అబౌండెంట్గా ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే ఈ ట్రాపికల్ రీజన్స్ అని చెప్తాం. ఈ ట్రాపికల్ రీజన్స్లో ఎప్పుడు కూడా సన్లైట్ అబౌండెంట్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి వాటర్ అనేది కూడా ఎక్కువ అవైలబిలిటీలో. ఎందుకు వాటర్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుందంటే సన్లైట్ ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ ఎవాపరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్లౌడ్స్ అనేది అగైన్ ప్రెసిపిటేషన్ కూడా రీజన్ అవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటున్నారు. మనం అంతా కూడా తీసుకుంది ఎక్కడ, ట్రాపికల్ రీజన్స్ తీసుకున్నా. ఇక్కడ మనకు అంతా కూడా ట్రాపికల్ రీజన్స్ అనేది ఆన్సర్ ఉందా, లేదు. కాబట్టి ఈక్వటోరియల్ జోన్స్ అన్నాం. ఈక్వటోరియల్ జోన్స్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డీటెయిల్డ్గా ఈ ఈక్వేటర్ ఉంది కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ సన్లైట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ కూడా
ప్రెసిపిటేషన్ అనేది ఎక్కువ, వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం వర్షాలు అడుగుతున్నాడు, అక్కడ మనకు వచ్చేసి మాన్సూన్స్ బేసిస్ మీద అడుగుతున్నాడు కదా. భూమధ్య రేఖా మండలంలో ఎక్కువ మనకి వర్షపాతం ఆర్ మాన్సూన్ ఫారెస్ట్ అనేది ఫామ్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇక్కడంతా కూడా ఫారెస్ట్ అంతా కూడా ఫుల్ గ్రీన్ గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్రాంతంలోనే డెసిడ్యురీ ఫారెస్ట్ అనేది కూడా, దట్టమైన అడవులు కూడా ఇక్కడే ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం వచ్చేసి టెంపరేట్ రీజన్స్ అంటాం. ఇక్కడంతా కూడా ఏమంటాము, టెంపరేట్ రీజన్. అండ్ ఇక్కడికి వచ్చే లోపలికి ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడు ద టెంపరేచర్ ఆటోమేటికల్లీ డిక్రీజెస్. ఇక్కడ ఈక్వేటర్ నుంచి నువ్వు పైకి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఫ్రిజ్డ్, అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమడుతున్నాడు, ఈక్విటోరియల్ దగ్గర ఎక్కువ ఫామ్ అయ్యేది ఏంటి అంటే మాన్సూన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్లు అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఫర్ ద ఫాలోయింగ్ డాష్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇక్కడ వాళ్ళలో ఫిక్స్డ్ క్యాపిటల్ ఏది అంటున్నారు, స్థిర మూలధనం. ఇక్కడ మీరు చిన్నగా జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు తీసుకుంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజెస్ ఆర్ నాలెడ్జ్ అంటాం. ఈ 4 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏవైనా ఒక వస్తువు అనే దాన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ 4 థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ లేకుండా ఏదైనా చేయగలమా, ఏదైనా మిషనరీ, ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ల్యాండ్ కావాలి, ఏదైనా అగ్రికల్చర్ చేయాలన్నా ల్యాండ్ కావాలి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంటే సరిపోతుందా, లేబర్ వర్క్ చేయడానికి వర్కర్స్ అనే వాళ్ళు కూడా కావాలి. ఈ వర్కర్స్ వర్క్ చేసినందుకు ఏమి ఇవ్వాలి, మనీ, క్యాపిటల్. ఓకేనా, వాళ్ళు ఏది పడితే చేయడానికి ఉంటుందా, లేదు, నీకు కూడా కొంత ఆలోచన, దాని మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. దీన్ని ఎంటర్ప్రైజెస్ అంటారు, కొంతమంది నాలెడ్జ్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ 4 మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాపిటల్ ఉంది చూసారా, ఈ మనీ అనేది 2 టైప్స్ కింద ఉంటుంది. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ క్యాపిటల్, సెకండ్ వన్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వ్యవసాయం చేయాలి అనుకుంటున్నారు, ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేయాలి అంటే సీడ్స్కి ఎంత అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్స్కి ఎంత అవుతాయి, పెస్టిసైడ్స్కి ఎంత అవుతాయి, లేబర్ ఛార్జ్ ఎంత అవుతుంది అని చెప్పేసి నీకంతా కూడా సర్టెన్ అమౌంట్ అనేది పక్కన పెడుతూ ఉంటావు. వీటితో పాటు నువ్వేం చేస్తావు అంటే ల్యాండ్ నీది అనుకో, ఇబ్బంది లేదు, నీది కాకపోతే ఏం చేస్తావు, దానికి వచ్చేసి లీజ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్లో బోర్ ఉందా లేదా, ఆ బోర్ అనేది ఏంటి, 1 టైం ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ అనేది ఏంటి, 1 టైం ఇన్వెస్ట్మెంట్. అలా ఒక వస్తువు అనేది దాన్ని పర్చేస్ చేసినప్పుడు వాటన్నిటి కూడా ఏమంటాం అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాము. ఆ ఫిక్స్డ్ క్యాపిటల్కి సంబంధించినవి మనకు అడగడం అయితే జరుగుతుంది. బిల్డింగ్ ఈజ్ అ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ నాట్, బిల్డింగ్ అనేది ఎప్పటికే తరిగిపోదు, అది అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిషనరీస్ అంటే అందరూ ఫిక్స్డ్ క్యాపిటల్ కాదు అనుకుంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెహికల్ కానీ ఏదో మిషన్ కొన్నావు, ఆ మిషన్ అనేది దానికి సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసావా లేదా, దాని మీద తర్వాత నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుందా, జస్ట్ వర్కింగ్ క్యాపిటల్, దాన్ని రన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ పెట్రోల్ ఛార్జెస్ అనేది చూసుకుంటే అది వర్కింగ్ క్యాపిటల్లోకి వెళ్తుంది. మిషన్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్లోకి వస్తుంది. కంప్యూటర్ కూడా ఫిక్స్డ్ అసెట్టే అంటాం. అయితే ఇక్కడ మన ఆప్షన్స్ తీసుకుంటే ఆల్ ది అబోవ్ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ ఫిక్స్డ్ క్యాపిటల్, అన్ని కూడా ఈ ఫిక్స్డ్ క్యాపిటల్లోకి రావడం అయితే జరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే యాక్టివిటీస్, ఇది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, లేబర్ ఛార్జెస్ అని కానీ, ఫ్యూయల్ ఛార్జెస్ కానీ, కరెంట్ బిల్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పెస్టిసైడ్స్లో చేంజెస్ వస్తాయి, పెస్టిసైడ్స్ మనం ఇంతే కొట్టాలని కొంతసారి ఎక్కువ అవుతుంటాయి, అవి కానీ వీటన్నిటిని కూడా ఏమంటాము అంటే వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ చేంజెస్ బట్ ఫిక్స్డ్ క్యాపిటల్ విల్ నాట్ చేంజ్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ డీల్స్ విత్ ది స్టేట్ లెజిస్లేచర్. ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అడిగారు. ఇక్కడ అందరికి తెలిసిందే కామన్గానే, స్టేట్ గవర్నమెంట్ అంటే మనకి బట్టలు గుర్తినట్టు ఉంటుంది. 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 6వ భాగంలో మెన్షన్ చేశారు అని. ఇక్కడ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ గురించి అడుగుతున్నాడు కదా అని ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ అనేది మనకి ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం తీసుకుంటే ఈ పార్ట్ 6లో మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆర్టికల్ 152 to 237 వరకు ఆర్టికల్స్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేస్తారు. ఇందులో మనకి చాప్టర్స్ అంటే సబ్ పార్ట్స్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. చాప్టర్ 1 వచ్చేసి ఆర్టికల్ 152, ఇట్స్ జనరల్ ప్రొవిజన్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. చాప్టర్ 2 వచ్చేసి 153 to 167 వరకు అనేది చెప్పడం అయితే జరిగింది. చాప్టర్ 3 వచ్చేసి 168 to 212 వరకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. చాప్టర్ 4 వచ్చేసి 213
వచ్చేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. చాప్టర్ 5 ఆఫ్ పార్ట్ 6 వచ్చేసి ఆర్టికల్ 214 టు 231 అండ్ చాప్టర్ 6 ఆఫ్ పార్ట్ 6 వచ్చేసి ఆర్టికల్ 232 టు 237 వరకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఏంటి సార్ మేము చాలా మంది కూడా ఈ సిస్టమ్ ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా మందికి కూడా తెలియదు. ఈ పార్ట్ 6లో మీరు చదివేటప్పుడు ఇలా చదివితే చాలా ఈజీగా ఉంటుంది. చాప్టర్ 1 జనరల్ ప్రొవిజన్స్ గురించి డిస్కస్ చేస్తారు. చాప్టర్ 2 అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది స్టేట్ ఎగ్జిక్యూటివ్, రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ గురించి ఆర్టికల్ 153 టు 167 వరకు అనేది డీల్ చేయడం అయితే జరుగుతుంది. చాప్టర్ 3 వచ్చేసి 168 టు 212 వచ్చేసి మనకి స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనశాఖ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ అడిగింది కూడా స్టేట్ లెజిస్లేచర్ అంటున్నాం. ఎప్పుడంటే ఈజీగా ఉండడం కోసం పార్ట్ 6 ఉంది కాబట్టి మనం పార్ట్ 6 పెట్టేసాం. ఇన్ కేస్ సబ్ ప్లాట్స్ అడిగితే ఇది కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం మీరు చదివేటప్పుడు ఇలా చదవండి. అయితే పార్ట్ 5లో వచ్చేసి 5 చాప్టర్స్ ఉంటాయి. పార్ట్ 6కి వచ్చే లోపలికి 6 చాప్టర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి పార్ట్ 7 అన్నారు. పార్ట్ 7 అనేది ప్రెసెంట్ డిలీటెడ్లో ఉంది. పార్ట్ 5 వచ్చేసి మెయిన్లీ డిస్కస్ అబౌట్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ఏ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి పార్ట్ 5 మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ఫస్ట్ చాప్టర్ ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ చాప్టర్ ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది పార్లమెంట్. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 4 ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చేసి ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అందరికి కూడా ఒక డౌట్ ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది 3 టైప్స్ కింద డివైడ్ చేశారు, అవి రాజ్యాంగంలో ఉన్నాయంటే ఎక్కడా లేవమ్మా. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెవర్ డివైడెడ్ ది 3 టైప్స్. అవి మనం చేసుకున్నాం బేస్డ్ ఆన్ కంటెంట్ అవైలబుల్ ఇన్ దిస్ ఆర్టికల్స్ లో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకుని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. అండ్ పార్ట్ 4A కూడా ఉంటుంది. పార్ట్ 4A ఈజ్ యాడెడ్ బై ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఎవరు యాడ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గారు ఆ టైంలో యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే భారతదేశ పౌరులకి కొన్ని విధులు అనేవి ఉన్నాయి, అవి పాటించట్లేదు, అవి అనుసరించట్లేదు అని చెప్పేసి ఆ విధులు ఖచ్చితంగా భారతదేశ పౌరులకు తెలియాలి అని చెప్పేసి అవి తీసుకొని రావడం అయితే జరిగింది. అవి పార్ట్ 4Aలో యాడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సంకల్పన్ సే సిద్ధి, ఏ విలేజ్ అండ్ డిజిటల్ కనెక్ట్ డ్రైవ్ ఇస్ అండర్ ది విచ్ మినిస్ట్రీ. అయితే ఇక్కడ స్కీమ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో స్కీమ్స్ అనేది కూడా అడగడం అయితే జరుగుతుంది. కీర్తి, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ సంబంధించి మనకి అది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే ఈ ఖేలో ఇండియా గేమ్స్కి సంబంధించి ఒక అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా తీసుకుంటే ఉన్నతి కానీ, అతిథి కానీ, మిస్టీ స్కీమ్ కానీ ఇవి చాలా ఉన్నాయి. ఓకేనా, వైభవ్ అని కానీ, ఈ వైభవ్ అనేది ఏదైతే ఉందో ఎవరైతే ఇండియన్ ఆరిజిన్ సైంటిస్టులు అనే వాళ్ళు ఉంటారో ఫారెన్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు, వాళ్ళని తిరిగి ఇండియాలో సమ్ ఎక్స్టెంట్ సమ్ షార్ట్ డ్యూరేషన్ అనేది వర్క్ చేయడం కోసం వాళ్ళని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దాన్ని వైభవ్ అంటారు. ఓకేనా, మిస్టీ అనేది ఏదైతే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం కోసం అవి తీసుకొని రావడం అయితే జరిగింది. కిల్కారిణి అని కూడా కొత్త పదాలు, ఇలాంటి కొత్తవి వచ్చినప్పుడు మనకి ఎగ్జామినర్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది వచ్చేసి ఎప్పుడైతే డెలివరీ టైం ఉంటుందో వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ వీడియోస్ అనేది టెలి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కిల్కారిణి అని అలాంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉన్నతి వచ్చేసి నార్త్ ఈస్టర్న్ సంబంధించి ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేయడం కోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, అతిథి స్కీమ్ అవ్వచ్చు, డెఫ్ కనెక్ట్ అనేది కూడా రీసెంట్గా వినపడుతూ ఉంటుంది. ఓకే, వాటికి సంబంధించి ఆ స్కీమ్స్ అనేవి ఒకసారి కొత్తగా ఉన్నాయి, అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సంకల్పన్ సే సిద్ధి అంటే మేజర్గా వచ్చేసి ఇది వచ్చేసి ట్రైఫర్డ్ అంటే ఏవైతే ట్రైబల్ కమ్యూనిటీస్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి వందన్ ధన్ యోజన దాని కింద వచ్చేసి ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇందులో మేజర్గా ఏం చేస్తారు అంటే ఏదైతే విలేజెస్ ఆ ట్రైబల్ ఏరియాస్ ఉంటారో వాళ్ళని గ్రూప్స్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ గ్రూప్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే అక్కడ వాళ్ళ యొక్క మెయిన్ ఎకనామిక్ నీడ్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి కానీ వాళ్ళ ఏదైతే ఇండిజినస్ థింగ్స్ అనేవి ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఏ మినిస్టర్ ఇంప్లిమెంట్ చేసింది అంటారు. జనరల్గా మనకేంటి స్కీమ్స్ అడుగుతారు, రిలేటెడ్గా అడుగుతారు. అయితే ఇక్కడ మినిస్ట్రీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే గిరిజన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు వచ్చేసి ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ పార్ట్ 9 ఆఫ్
9 has been added to the Constitution of India through dash. ఓకేనా, పార్ట్ 9 అనేది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది అంటారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుందమ్మా, కొంచెం క్లారిటీ ఉంటే ఓకే, కానీ క్లారిటీ లేకపోతే పార్ట్ 9 అనేది సార్ నెంబర్డ్ కదా, ఏ అమెండ్మెంట్ నుంచి ఉండదు కదా అని. ఈ పార్ట్ 9 అనేది ఒరిజినల్గా లేకపోతే డిలీట్ చేస్తే దీన్ని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ నుంచి పంచాయత్ రాజ్ సిస్టమ్ ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, 73rd అంటే మీకు గుర్తుండాల్సింది పంచాయత్ రాజ్ సిస్టమ్. పార్ట్ అంటే పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పార్ట్ 9లోనే యాడ్ చేశారు. అందరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పార్ట్ 9 ఖాళీగా ఉంటే పార్ట్ 9లో పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అసలు ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే ఏంది, అసలు ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనే దాన్ని గ్రాస్ రూట్ లెవెల్ డీసెంట్రలైజేషన్ అంటాం. పవర్స్ అనేది ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండటం వల్ల కింద లెవెల్ సఫర్ అవ్వడానికి ఉంటుంది. అయితే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎవరికి తెలియదు. ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది గ్రాస్ రూట్కి వెళ్ళవు, అందుకోసమే డీసెంట్రలైజేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా అందేలాగా పొలిటికల్ రైట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రిప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియా అనేది డెవలప్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. గాంధీ గారు కూడా ఇండియా లీవ్స్ ఇన్ ది విలేజెస్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్టికల్ 40లో వచ్చేసి పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి చెప్పారు, కానీ ఎలా ఆర్గనైజ్ చేయాలి పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఎక్కడా చెప్పలేదు. అందుకు వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి 1956లో వచ్చేసి రాజస్థాన్ స్టేట్ అనేది ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకి పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1992లో పాస్ చేశారు. అయితే ఈ 1992లో పాస్ చేస్తే ఫస్ట్ టైం రాజస్థాన్ స్టేట్ 1950స్లోనే అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ స్టేట్ టు అడాప్ట్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ 73rd అంటే పంచాయత్ రాజ్ అని గుర్తుపెట్టుకోండి. 74th అనేది వచ్చేసి మనకి మున్సిపాలిటీస్ గురించి అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. 74th అంటే మీకు గుర్తుండాల్సింది మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ అంటే అర్బన్ ఏరియాస్, పంచాయత్ అంటే రూరల్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం 3 టైర్ సిస్టమ్, 3 అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది ఎవరు అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ. 2 అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది అశోక్ మెహతా కమిటీ. ఈ పంచాయతీలో మీరు ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్ఎం షాంఘవి కమిటీ. మొట్టమొదటిసారిగా రాజ్యాంగ మద్దతు ఇవ్వాలి పంచాయత్ రాజ్ సిస్టమ్కి వచ్చేసి చెప్పింది కూడా ఎల్ఎం షాంఘవి కమిటీ. అయితే 1992 అంటే మనకు వచ్చేసి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా మనకి ఆయన పివి నరసింహారావు గారికి భారత్ రత్న, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పోస్ట్ థామస్ లీగా అందించడం అయితే జరిగింది. ఇక్కడ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ రైట్ టు ఎడ్యుకేషన్, ఏదైతే విద్య అనేది ఉందో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఖచ్చితంగా విద్య అనేది అందించాలి. ఇది ఎక్కడ యాడ్ చేశారు అంటే ఆర్టికల్ 21 క్లాస్ ఏలో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం వచ్చేసి ఇది యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎడ్యుకేషన్ అంటే మనకి 3 ఆర్టికల్స్ మేజర్ గుర్తుపెట్టుకున్నాం. ఆర్టికల్ 21 అనేది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరు కూడా 6 to 14 years ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్య అనేది ఫ్రీగా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. అయితే ఆర్టికల్ 45లో మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ గురించి అనేది చెప్పడం అయితే జరిగింది. అప్ టు 6 years ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటాం. అది డిపిఎస్పిస్ అంటే ఆర్టికల్ 5 అనేది ఎక్కడికి వెళ్తుంది, డిపిఎస్పిస్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 51 క్లాజ్ ఏ అంటాం. అయితే మనకి ప్రాథమిక విధుల్లో కే అంటే 11th ఫండమెంటల్ డ్యూటీ లో వచ్చేసి ఏ పేరెంట్ ఆర్ గార్డియన్ కెన్ ఆఫర్ ది ఎడ్యుకేషన్ టు చైల్డ్. అయితే పేరెంట్ కానీ లేదు అంటే సంరక్షకులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి విద్యను అనేది అందించాలి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు వచ్చేసి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోక్సభలో మాక్సిమం స్ట్రెంత్ మనం తీసుకున్నప్పుడు ఎట్ ప్రజెంట్ స్ట్రెంత్ అనేది ప్రీవియస్గా తీసుకుంటే 545 మెంబర్స్ ఉండడం అయితే జరిగింది. ఇది మారింది, 543 మెంబర్సే ఉన్నారు. అయితే ఈ 2 మెంబర్స్ అనే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభకి నామినేట్ చేయడం అయితే జరిగేది. ఆంగ్లో ఇండియన్స్ అంటే హూ ఆర్ హ్యావింగ్ ద బ్రిటిష్ బ్లడ్ ఇన్ దేర్ బాడీ, అంటే బ్రిటిషర్స్ ఇండియన్స్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇండియన్స్ బ్రిటిషర్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటాం. వాళ్ళకి 2% 2 seats అనేది లోక్సభలో
వాళ్ళకి డైరెక్ట్గా నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ప్రొవిజన్ అనేది 104వ రాజ్యాంగ సవరణ నుంచి క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇదే రాజ్యాంగ సవరణలో వచ్చేసి SC/ST రిజర్వేషన్స్ అనేది ఈ లోక్సభకు సంబంధించి అండ్ అసెంబ్లీకి సంబంధించి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎట్ ప్రజెంట్ విచ్ హౌస్ వి కాల్డ్ ఇట్ యాస్ అన్ ప్యూర్లీ ఎలక్టెడ్ హౌస్ అంటే లోక్సభలో ఎవరు కూడా నామినేటెడ్ మెంబర్స్ లేరు. రాజ్యసభలో 12 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో రాజ్యాంగపరమైన సంస్థని గుర్తించండి అంటున్నారు. అయితే మనకి లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఒక డిస్కస్ చేసాం. అంటే పాలిటీ మీద ఖచ్చితంగా మనకి ఇప్పుడు దాకా 4th క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, దీన్నే మనకి RTI యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం వచ్చేసి ఇది తీసుకుని రావడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఉంటుంది. ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాదు. ఇది ఒక పార్లమెంట్ యొక్క ఎనాక్ట్మెంట్ నుంచి, పార్లమెంట్ యొక్క చట్టం నుంచి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని మనకు వచ్చేసి స్టాట్యుటరీ లా అని కూడా చెప్తూ ఉంటాం. అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చేసి 1964లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సంతానం కమిషన్ ఆర్ సంతానం కమిటీ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఈ కరప్షన్ యాక్టివిటీస్ ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటారో అరే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళ వల్ల కరప్షన్ అనేది ఎక్కువ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ అనేది లేదు, వాటిని తీసుకొని రావడం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనే దాన్ని సిఫార్సు చేయడం అయితే జరిగింది. 1964లో దీన్ని వచ్చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళికల సంఘం ఏం చేసింది? పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తుంది. 5 year ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ప్లానింగ్ కమిషన్ వచ్చేసి 1950లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే 1951 దగ్గర నుంచి వచ్చేసి మనకి ఫస్ట్ 5 year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. 12th 5 year ప్లాన్ అనేది మిడ్వేలో స్టాప్ చేశారు. దీని ప్లేస్ లో వచ్చేసి 2015 ఆన్వర్డ్స్ 2015వ సంవత్సరం 1st January నుంచి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే దాన్ని ఒక కొత్త ఆర్గనైజేషన్ తీసుకొని రావడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరిగింది. ఇది కూడా రాజ్యాంగపరమైన సంస్థ కాదు. మనకి ఉన్నది ఏంటమ్మా అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ వచ్చేసి ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే రాష్ట్రపతి గారు అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు అంటే రాష్ట్రపతి గారు అని గుర్తుపెట్టుకోండి. దానికి చైర్పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడైనా సరే ఒక స్టేట్ కి ఇంకో స్టేట్ కి డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా, ఒక స్టేట్ కి ఇంకో స్టేట్ కి ఏదైనా ఇష్యూస్ అనేది రిసాల్వ్ అవ్వకపోతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ వాటికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కానీ లేదు యూనియన్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా వాటిని అన్నింటిని కూడా సాల్వ్ చేయడం కోసం ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ని రివ్యూ చేయడం కోసం సర్కార్య కమిషన్ ని ఒకటి అపాయింట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు అంటే వీటిని గవర్నమెంట్ కౌన్సిల్స్ కింద కన్వర్ట్ చేయండి, వీటికి పేరు మార్చండి అని కూడా సిఫార్సు చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, Peninsular India has isolate of dash centimeters of the Konkan and Malabar coast. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మారుతుందాం. మనకి ఎడారిలో తీసుకుంటే మనకి ప్లాట్యూ డెజర్ట్ అన్నారు. డెజర్ట్లు చదువుతాం, ఏ కంట్రీ ఉంది, ఏ కాంటినెంట్ ఉంది అందరం మనం చదువుతాం. కాకపోతే అవి అడగట్లేదు మనకి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్వశ్చన్స్ అనేది మార్చి అడగడం అయితే జరుగుతుంది. అయితే మనకి లాస్ట్ టైం కూడా స్టెప్పీస్ అని పెంపాస్ అని అలా కూడా అడిగారు. అయితే ఇక్కడ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. అంటే అప్లికేషన్ మెథడ్స్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి పెనిన్సులార్ ఇండియా అన్నాడు. అంటే పెనిన్సులార్ అంటే ఏంటి? 3 sides వాటర్ 1 side ల్యాండ్ ఉంటే పెనిన్సులార్ అంటే దాన్ని దీపకల్పం అని పిలవడం అయితే జరుగుతుంది. అక్కడంట పర్టికులర్గా మెన్షన్ చేశాడు కొంకన్ అండ్ మలబార్. కొంకన్ అంటే మీకు తెలియాలి, కొంకన్ అంటే ద ఏరియా అట్ ఫర్ ఎగ్జాంపుల్ ద కోస్టల్ ఏరియా లైయింగ్ బిట్వీన్ ది మహారాష్ట్ర అండ్ గోవా. ఆ ప్రాంతంలో ఉన్న కోస్టల్ తీరాన్ని కొంకన్ ఏరియా అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మలబార్ అంటున్నాడు. మలబార్ అంటే కేరళ ప్రాంతంలో ఉన్న కోస్టల్ తీరాన్ని మలబార్ అంటాం. జాగ్రత్తలు చూడండి. ఇక్కడ మనకి మహారాష్ట్ర అండ్ గోవాకు వచ్చేసి కొంకన్ అంటాం. ఇక్కడ కర్ణాటక ఉంటుంది. కర్ణాటక వచ్చేసి కెనరా కోస్ట్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి
కేరళ ఉంటుంది, కేరళకు వచ్చేసి మల్బార్ కోస్ట్ అంటారు, తమిళనాడు వచ్చేసి కోరమండల్ కోస్ట్ అంటారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సర్కార్ కోస్ట్ అంటారు, ఒడిశాకు వచ్చేసి ఉత్కల్ కోస్ట్ అంటాం, వెస్ట్ బెంగాల్కి వాంగా కోస్ట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పెనున్సులార్ ఇండియాకి సంబంధించి ఈ కొంకన్ దగ్గర, ఈ మలబార్ దగ్గర వచ్చేసి ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ అనేది ఉంటుంది, ఎంత వర్షపాతం ఉంటుంది అంటున్నారు. ఇది జనరల్గా మీకు కొంచెం ఐడియా ఉన్నా మీకు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే మనకి మాన్సూన్స్ అన్నీ కూడా, మనకి మాన్సూన్ ఋతుపవనాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆరిజిన్ అవుతాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. మనకు వచ్చే అన్ని కూడా ఏంటి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేది నైరుతి ఋతుపవనాలు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇటు నుంచే కదా ఆరిజిన్ అయ్యేది, ఇటు నుంచే కదా, ఇక్కడ నుంచే కదా మనకి మెయిన్ మాన్సూన్స్ అనేది వచ్చేది. అంటే ఇండియాకి సంబంధించి వచ్చే మాన్సూన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేది మలబార్ కోస్ట్కి టచ్ అవుతుంది, కొంకణ్ కోస్ట్కి కూడా టచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే హైయెస్ట్ రైన్ఫాల్ కూడా ఇక్కడే పడుతుందిగా. మాన్సూన్స్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వర్షపాతం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఈ మలబార్ దగ్గర అండ్ ఈ కొంకన్ దగ్గర తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే 100 to 200 సెంటీమీటర్స్ రైన్ఫాల్ అనేది ఉంటుంది. అంటే యావరేజ్గా చెప్తున్నాను, ఖచ్చితంగా 200 సెంటీమీటర్స్ అనేది ఉంటుందని లేదు. అయితే 86% ఆఫ్ రైన్ఫాల్ అంతా కూడా ఇండియాకి వచ్చేదంతా కూడా ఈ ప్రాంతం నుంచే రావడం అయితే జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇక్కడ నుంచే ఆరిజినేట్ అవుతుంది కాబట్టి మన ఆప్షన్స్లో ఏదైతే ఎక్కువ ఉందో అది తీసుకోండి. ఎంతమ్మా అంటే 150 సెంటీమీటర్స్ అనేది తీసుకోండి. అయితే 100 మనకి ఇక్కడ 20 అని కూడా ఇచ్చారు, 20 అనేది లేదు, 50 అనేది ఉంటుంది. 50 అనేది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డ్రై రీజన్స్ ఆర్ యారిడ్ రీజన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ డెజర్ట్ దగ్గర అదంతా కూడా యారిడ్ రీజన్, అక్కడ యాన్యువల్ రైన్ఫాల్ అనేది లెస్ దాన్ 50 సెంటీమీటర్స్ ఉంటుంది. అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పార్ట్లో తీసుకుంటే రైన్ షాడో రీజన్ కింద ఉండడం అయితే అక్కడ కూడా ప్రెసిపిటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వెస్ట్రన్ పంజాబ్ రీజన్లో కూడా మనకి ప్రెసిపిటేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం ఆ ప్రాంతాల్లో వచ్చేసి 50 అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మిగిలిన ఏరియాస్లో వచ్చేసి మోడరేట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఈ నైరుతి ఋతుపవనాలు ఇలా వెళ్ళి హిమాలయాస్ దగ్గర కొలైడ్ అయ్యి మళ్ళీ ఏం చేస్తామంటే రెట్రేట్ అంటే బ్యాక్ అవుతూ ఉంటాయి. వీటిని రెట్రేటింగ్ మాన్సూన్ అంటాం. ఇవే మళ్ళీ తిరిగి ఇటు రావడం అయితే జరుగుతుంది, మళ్ళీ ఇలానే వస్తూ ఉంటాయి అనమాట. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 50 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ.